కర్ణుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడని సవాలు చేసిన స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. పాండవుల అజ్ఞాత జీవితం పూర్తి కాకముందే అర్జునుడు పట్టుపడిపోయాడు అనుకున్న దుర్యోధనుడు భీష్ముడిని ఎంత సమయం పూర్తయిందో లెక్కించమంటాడు. అర్జునుడు తన సొంత తప్పు వల్ల దొరికిపోయాడా లేదా కౌరవులు ఏదైనా లెక్కల్లో పొరపాటు చేస్తారని అడుగుతాడు భీష్ముడిని. భీష్ముడు మరియు ద్రోణుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఇష్టం లేదని తెలుసుకున్న కర్ణుడు దుర్యోధనుడికి మాటిస్తాడు. యుద్ధానికి వచ్చే యోధుడు ఎవరైనా సరే నేను మాత్రం అతనితో పోరాడతాను అనేసి. ఇంకా కర్ణుడు తన సామర్థ్యం గురించి చెప్తాడు. కర్ణుడు బాణాలు అత్యంత వేగంగా వెళ్తాయని, వనవాసంలో నుంచి వచ్చిన అర్జునుడికి తను అత్యంత సులభంగా ఓడిస్తానని అంటాడు. కౌరవులలో ఎవరైనా భయపడినట్టయితే వారిని తిరిగి వెళ్ళిపోమని అని, అలాగే అర్జునుడి కన్నా తను శ్రేష్ఠుడని చెప్తాడు. అన్నిట్లో కర్ణుడు దుర్యోధనుడి పట్ల తన నమ్మకాన్ని నిరూపించుకోవాలని చూస్తాడు. ఇక ఆఖరిగా కౌరవులతో తన ఒంటరిగా పోరాడుతుంటే అందరూ ఆ యుద్ధం చూస్తూ కూర్చోవచ్చని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.